అన్నీ చూస్తున్నాం. సత్యవేద గ్రంథం బైబిల్ నుండి ఈ ఉదయకాలం ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తాం. ఆదికాండం 22వ అధ్యాయం 22వ అధ్యాయము 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. 5వ వచనం మాత్రం చదవండి. 22:5. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని దేవునికి మ్రొక్కి. ఉదయకాలము అక్కడ మనం సాగిలపడడం అంటే ఏంటో చూసాం. ఇప్పుడు దేవునికి మ్రొక్కడం అంటే ఏంటి? అబ్రహాము ఉండే ప్రదేశం ఎక్కడ? దేవుడికి మ్రొక్కి రావాల్సిన ప్రదేశం ఇక్కడ. అసలు పురాతన కాలం నుంచి దేవుణ్ణి మ్రొక్కడము అనడానికి ఒక విధానాన్ని ఎంచుకున్నారు. లేక దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఒక పద్ధతిని వారు అవలంబించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఉదాహరణ చూడండి, క్రొత్త నిబంధనలో చూస్తే ఆ మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో దేవుని మ్రొక్కే విధానానికి ఆనాటి కాల ప్రజలు ఎంచుకున్న పద్ధతి ఎలా ఉండొచ్చు? మా పితరులు ఈ పర్వతమునందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను దేవుణ్ణైన తండ్రిని మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడానికి మనుషులు ఎంచుకున్న పద్ధతి ఏంటి అంటే కొండల మీద పోయి ఆరాధించాలనుకుంటున్నారు. ఏమని చెప్తుంది? పర్వతం మీదనే మా పితరులు దేవుణ్ణి ఆరాధించారు. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే అసలు పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం లేదు. మరి ఎట్లా ఆరాధించాలా? ఎక్కడ ఆరాధించాలా? అందుకని ఇప్పుడు మనం గమనిస్తే చూడండి, మరలా మన పాట ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. నీకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద కాబట్టి
ఆ దినములలో ఉన్న పద్ధతి ఏంటి? పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వ్యత్యాసాన్ని మనము పరిశీలించుకోవాలి. పాత నిబంధన కాలం యొక్క పద్ధతి ఏంటంటే, మనిషి అనేవాడు అతి తక్కువ స్థాయిలో ఉంటాడు, దేవుడు అనేవాడు అతి ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు అనే ఆ భూ సంబంధమైన పరిమాణాన్ని చూశారు. రెండవది ఏంటి అంటే, అక్కడ మరొకటి చూస్తారు. ఏంటిదంటే కోనేరు ఉండాలి. ఏముండాలి? రెండవది ఏముండాలి? కోనేరు ఉండాలి. అంటే కోనేరు ఎక్కడ ఉంటుంది? నేల ఉపరితలం నుంచి కొంత క్రిందకి దిగాలి. ఎట్లుండాలి అది కోనేరు? నేల ఉపరితలం నుంచి కాస్త కిందకి దిగాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ యొక్క దాని అనుభూతి అర్థమవట్ల. భౌతికంగా చూశారు పాత నిబంధన కాలం. దేవుడు సమాంతరమైన నేల మీద మనిషి ఉంటాడు. ఈ మనిషి తాను తగ్గించుకోవాలి అంటే తను దిగి పవిత్రుడు కావాలి. పవిత్రపరచబడడానికి తను కోనేరులో దిగి స్నానం చేయాలి. కోనేరులో దిగి స్నానం చేసిన తర్వాత కొండ మీదకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అర్థమవుతుందా? ఏంటిది? దేవుడేమో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు, మనిషి ఏమో ఉపరితలం మీద ఉంటాడు. ఈ ఉపరితలం మీద నుంచి పోయి డైరెక్ట్గా దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం లేదు. కాబట్టి వీడు తన స్వభావం మారాలంటే క్రిందకు దిగి అక్కడ పవిత్రమైన నది స్నానం ఆచరించాలి. ఎప్పుడైతే స్నానం ఆచరిస్తారో కొంతమంది తడిగుడ్డలతోనే ఎక్కి వెళ్తారు, కొంతమంది గుడ్డలు మార్చుకొని వెళ్తారు. అంటే ఇది దేని చూపిస్తుంది? ఈ మూడు అనుభూతులు ఏంటంటే, మనిషి ఉపరితలం మీద ఉండాలి, వాడు పవిత్రపరచబడాలి, కల్మషం లేని వాడు ఉంటే కోనేరులో స్నానం ఆచరించాలి, ఆ తర్వాత ఉన్నతమైన దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళాలి. ఏ గ్రంథంలో మనం చూసినా లేక ఏ పద్ధతిలో మనం చూసినా కూడా ఈ మూడు పద్ధతులే మనకు కనపడతాయి. ఒకవేళ ఆర్సీఎం పద్ధతి కనుక చూస్తే మనిషి భూమి ఉపరితలం మీద ఉంటాడు, వాళ్ళ దేవాలయం ఎక్కడ ఉంటుంది? కొండ మీదనే ఉంటుంది. అంటే ఆర్సీఎం యొక్క విధానం మరియు తలుపు మూయాలి. ఇవన్నీ నేను గుర్తు చేయలేను. ప్రతిదీ ఆర్సీఎం యొక్క విధానం ఏంటంటే, భారతదేశపు పద్ధతిని ఎంచుకుంది. ఏమి ఎంచుకుంది? భారతదేశపు పద్ధతినే ఎంచుకుంది. భారతదేశ పద్ధతి ఏంటి? కింద నది, కోనేరు, మధ్యలో మానవుడు, కొండ మీద దేవుడు. భారతదేశపు పద్ధతి ఏంటి అంటే ఒక రూపము. భారతదేశ పద్ధతిలో దేవుడిని ఏమని ఆరాధిస్తున్నారు? ఒక రూపాన్ని, ఒక ప్రతిమను పెట్టుకొని ఆరాధిస్తున్నారు. సేమ్ 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చినటువంటి ఈ ఆర్షం సమాజం ఎవరైతే ఉన్నారో, ఆ ప్రోప్ సిద్ధాంతం ఏదైతే ఉందో, వారు భారతదేశంలో వీళ్ళ భక్తి వైరాగ్యాలు ఎలాగున్నాయి పరిశీలన చేశారు. ఓహో, వీరు కొండల మీద ఉండే గుడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి మనము కూడా స్థలం కొనే పని లేదు, మనం కూడా ఏం చేసే పని లేదు. కొండను ఎవడవుతాడు? ఎవడు కొంటాడు? కానీ కొండ ఆక్రమించుకోవటమే. ఒకటి ఏంటంటే కొండని ఆక్రమించుకొని అక్కడ మెట్లు పెట్టి ఆలయం కట్టాలి, అక్కడ విగ్రహం పెట్టాలి, అక్కడ ఒక పెద్ద శిలువని పెట్టాలి. వాళ్ళ జీవితంలో శిలువ కంటే ప్రాముఖ్యత విగ్రహానికి, ప్రతిమకి. శిలువ కంటే ప్రాముఖ్యత దేనికి ఇస్తారు? ప్రతిమకి ఇస్తారు. ఎందుకంటే చేస్తారంటే, ఈ దేశంలో ఉన్న వారి పద్ధతి ఏంటి? వారు కూడా ప్రతిమకు సాగిలపడే అలవాటు ఉంది. అది చెక్కదైనా, పెయింట్దైనా, మట్టిదైనా, లోహంతో చేయబడిన దానికైనా వారు ఆ పద్ధతిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా ఆ పద్ధతిని, ఆ కల్చర్, ఆ ట్రెడిషన్ని అలవాటు చేసుకున్న సిద్ధాంతం ఏంటిది? ఆర్సీఎం సిద్ధాంతం. ఏం అలవాటు చేసుకుంది?
వాడు ఏదైతే అలవాటు చేస్తున్నాడో ఇక్కడ కూడా అదే అలవాటు చేశారు. కాబట్టి కొండ మీద పురాతన కాలంలో మనుషులు కూడా దేవుడు అంటే గొప్పోడు కదా, వాళ్ళకి తెలీదు, అప్పుడు అవగాహన లేదు కనుక వాళ్ళు కొండల్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, ఆ తెలివి దాదాపు 3500 సంవత్సరాల క్రితం, ఎప్పుడది 3500 సంవత్సరాల క్రితం ఆ పర్వతం మీద ఏమని చెప్పాడు, ఆ పర్వతము మీద అని చెప్పాడు. ఇక్కడ ఏమేం చెప్తుంది కొత్త నిబంధన కాలంలో అంటే పర్వతం మీదనే దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి యేసుప్రభు ఏం చెప్పాడు, అసలు పర్వతంతో పని లేదు, పుణ్యక్షేత్రంతో కూడా పని లేదు. మరి ఎలాగా, మరి ఎలా? దేవుడు చదువు 22వ వచనం. ఒక కాలం వచ్చుచున్నది, 4వ అధ్యాయం యోహాను సువార్త 22-23 వచనం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. 21 అదే వచనం. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలములో ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను అసలు మీరు తండ్రిని ఆరాధింపనే. మరి ఎక్కడ ఆరాధిస్తారు? పెద్ద క్వశ్చన్ గుర్తొచ్చింది. పాత నిబంధన కాలంలో దేవుడు కొండ మీద అని చెప్పాడు, క్రొత్త నిబంధనలు ఆయన కూడా కొండ మీదనే కదా మా పితరుడు అంటే ఏమని చెప్తున్నామే, మా పితరులందరూ ఆరాధించింది కొండ మీద అని చెప్పింది. కానీ పితరులది పితృపారంపరమైన ఆచారాలు ఇప్పుడు అవసరం లేదు. ఏం అవసరం లేదు, పితృపారంపరమైన వ్యర్థమైన ఆచారాలు ఇప్పుడు అవసరం లేదు. అందుకని ఇప్పుడు పర్వతంతో పని లేదు, పుణ్యక్షేత్రంతో పని లేదు. మరి అలాగా ఎక్కడైనా దేవుణ్ణి ఆరాధించవచ్చు, అది ఏ విధంగా, ఏ పద్ధతిలో? ఆయన ఏం చెప్పాడో చూడండి. మరి ఆయన ఏం చెప్పాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఏం చెప్తున్నాడు ఆయన? దేవుణ్ణి ఆరాధించే స్థలం ఎక్కడ, ఏ విధంగా ఆరాధించాలా, దేవుణ్ణి ఏ విధంగా పూజించాలా? భూమి మీద మీరు వీటిని బంధించురు. 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకున్న దేనిని గురించి అంటే ఇప్పుడు ఎక్కడైనా కూర్చోవచ్చు వాళ్ళు, ఎక్కడైనా. ఇప్పుడు స్థలానికి ప్రాముఖ్యత లేదు, స్థలానికి 20 వచనం చదవండి. ఏమందో, ఏలేనగా ఇద్దరు ముగ్గురు అది ఇప్పుడు స్థలం. ఏం చెప్పాడు, ఇద్దరు లేక అంటే ఒకరుంటే దేవుడు ఉన్నాడా? ఇప్పుడు కొండ మీద దేవుణ్ణి ఆరాధించే అవసరం లేదన్నాడు, పుణ్యక్షేత్రంలో దేవుణ్ణి ఆరాధించే అవసరం అంటే మందిరం కూడా అంత ప్రాముఖ్యం కాదని చెప్తున్నాడు. ఇక్కడ కొండ ప్రాముఖ్యం కాదు, ఇక్కడ మందిరం కూడా ప్రాముఖ్యం కాదు. కానీ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అదే ప్రాముఖ్యం, అదే సంఘం. సంఘానికి ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంతో కూడా పని లేదు. ఇది ఆత్మ సంబంధమైన సంఘం. దీన్ని ఏమంటారు? కొండ అనేది భౌతిక సంబంధమైనది. అలాగే రెండవది పుణ్యక్షేత్రము కూడా భౌతిక సంబంధమైనదే. కానీ ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలాంటిదంటే అది ఎత్తైనది కాదు, ఒక ప్రత్యేకమైన పవిత్రమైన స్థలము కాదు. సమాధులతోటైన దేవుడు ఆరాధించుకోవడానికి ఉపయోగించుకుంటాడు. కర్నూలులో ఆరాధించే స్థలం ఏంటంటే గుర్రముల సావిడి, గుర్రాలు తిరిగి ఆ పెంట వేసిన స్థలం. ఇప్పుడు ఎబ్రోను ఆరాధించే స్థలం మారిపోయింది. దాని పక్కన ఎర్మోను, దాని స్థలం ఏంటంటే అది కూడా పశువుల బజారే. అది కూడా దాని కంపౌండ్ వెనుకనే పశువులు. మరి అదంతా పశువుల బజార్ సంతలో ఏమో నాకైతే తెలియదు, కానీ దాని కంపౌండ్ వెనుక అంత పశువులు తిరుగుతూ ఉంటాయి ఆ మలినాలు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా పశువుల తొట్టిని ఎంచుకున్నాడు కాబట్టి. దేవుని ప్రణాళిక అలా జరిగిందేమో మనకైతే తెలియదు, కానీ
ఇప్పుడు కొండకి ప్రాముఖ్యత లేదు, పుణ్యక్షేత్రానికి ప్రాముఖ్యత లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మళ్ళీ 5 వచ్చు ఆదికాండం 22వ అధ్యాయం. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఏమని చెప్తున్నాడు? తన పనివారితో వీరు గాడిదతో ఇక్కడే ఉండండి. నేనును ఈ చిన్నవాడును. ఎంతమంది వెళ్తున్నారు? ఇద్దరే. ఎంతమంది వెళ్తున్నారు ఇప్పుడు? అంటే ఈ కాన్సెప్ట్ మనం తీసుకోవాలి. ఇద్దరే. ఏమని చెప్పాడంటే మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నీ మీదకు వచ్చిందని. వాస్తవంగా బ్రొక్కడానికి వెళ్తున్నారా? బలి ఇవ్వడానికి వెళ్తున్నారా? బలి ఇవ్వడానికి వెళ్తున్నారు. మరి బ్రొక్కడం అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆరాధించడము పాత నిబంధన కాలంలో బలి దేవుణ్ణి సంతోషపరచడానికి వాడింది. కొత్త నిబంధన కాలంలో ఆరాధన దేవుని సంతోషపరచడానికి వాడింది. అంటే ఇప్పుడు ఏ విధమైన బలి మనం ఆ దేవునికి అర్పించాల్సిన అవసరం లేదు. మరి ఎలా? పాత నిబంధనలోనే బలులు ఉన్నాయి, పాత నిబంధనలోనే దేవుడు వేరేలా చెప్పాడు. చూడండి, ఆ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. చదవండి. ఆదికాండం 8:21 చదవండి. కీర్తన 51:17 కూడా చదవండి. ఈ రెండింటి వ్యత్యాసం పరిశీలించండి. అప్పుడు యెహోవా అయితే ఏదైతే నోవాహు బలి అర్పిస్తూ వచ్చాడో ఆ బలిలో దేవుడు ఆనందించాడంట. ఆ సువాసనని ఏం చేశాడు? ఆగ్రహించాడు. అంటే అది వర్షిప్. అది ఏదైతే ఇచ్చాడో అది దేవుడు స్వీకరించాడు. కృతజ్ఞతగా దేవుని గణపరిచాడు, దేవుని ఆరాధించాడు. ఇంత ఘోరమైన ప్రకృతి అంతా వినాశనం అయిపోతే నన్ను నా కుటుంబాన్ని నువ్వు కాపాడావు ప్రభా, కాబట్టి ఏమిచ్చి నీ రుణం మేము తీర్చగలము. అందుకే నా దగ్గర మిగిలిన వాటిలో నేను స్తుతించాను అనడానికి ఈ 21వ వచనము మనం చూస్తున్నాం. మరి ఇది పాత నిబంధనలో బలి కోరాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పాత నిబంధనలోనే 51వ కీర్తన 17వ వచనం చదివితే అది దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు అని ఇప్పుడు ఈ పాత నిబంధనలోనే చెప్పాడు బలి గురించి. పాత నిబంధనలోనే చెప్తున్నాడు బలితో నాకు అవసరం, బలిని కోరువాడము కావు, కోరినా కూడా నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సు. కాబట్టి ఇప్పుడు బలి అంటే అర్థం ఏంటిది? బలి అంటే అర్థం ఏంటిది? ఈనాటికి బలిని ఇస్తున్నారా లేదా? జంతు బలి ఇస్తున్నారు, పక్షి బలి ఇస్తున్నారు, నల్ల బలి కూడా ఇస్తున్నారు. కొన్ని చోట్ల కోడి పుంజులు కొయ్యాల, కొన్ని చోట్ల మేకపోతులే కొయ్యాల, కొన్ని చోట్ల దున్నపోతులే కొయ్యాలి. తెలుసా మీకు దున్నపోతులు ఆడకు వస్తారు? మైసమ్మలో మారిపోయిన ఆడ కొయ్యాల్సింది ఎవరిని? దున్నపోతులే. ఈడ కొయ్యాల్సింది ఎవరిని? కోడి పుంజులే. ఆడ కొయ్యాల్సింది ఎవరిని? మేకపోతులే, పొట్టేలి. మరి ఇవన్నీ కూడా దేని సాదృశ్యం? మరి జీవహింస చేయగలిగిన వాడు గాఢలేవుడు. అర్థమవుతుంది నేను చెప్పేది. ఈ ధర్మమే జీవహింస చేయకూడదు అంటారు. ఈ ధర్మమే బలులు కూడా ఇస్తారు. మరి ఏమి ఒక కొలత లేదు, ఒక ప్రామాణికం లేదు, ఒక నిబద్ధత లేదు వారికి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బలి ఇవ్వద్దు అని చెప్పేది వారే, బలి ఇచ్చేది వారే. బలి ఇవ్వద్దు అని చెప్పింది ఎవరు అంటే భారతదేశంలో ఎవరయ్యా? బౌద్ధ మత స్థాపకులు ఏం చెప్పాడు? బలి ఇవ్వద్దు. మాంసం కూడా తినరు, దుంపలు కూరలు అడుక్కొని తింటారు. జీవహింస చేయరాదనేది వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతారు.
కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆవుని మాత్రమే కాపాడాలా. మరి మేకలు పొట్టేళ్ళు ఎన్ని తిన్న పర్వాలేదు వాళ్ళు. వీడు ఈ ఇస్లామీ సహోదరులు ఒట్టి ఆవులు తింటారు, వీడు ఒక్క ఆవులు తింటే వాళ్ళకి అంత కోపం ఏంటి? మరి వీళ్ళు ఎన్ని మేకలైనా ఎన్ని మేకపోతులైనా తినొచ్చా? ఎన్ని జింకలైనా ఎన్ని దుప్పులైనా ఆవులు మాత్రమే ఏం చేయకూడదు? అది జంతువు కదా, దానికి 4 కాళ్ళు లేవా? అది ప్రకృతిలో పుట్టలేదా? సృష్టిలో భాగం కాదా? అది జీవరాశి కాదా? దీన్నేమో మొక్కాలంట, దాన్నేమో తినాలంట. మన అంటాడు ముస్లింతో, మేమేమో ఖచ్చితంగా పూజిస్తాం, మీరేమో ఖచ్చితంగా తింటారు. మరి వాళ్ళు ఖచ్చితంగా తినడానికి గురించి మాట్లాడరే. కాబట్టి ఇదంతా కూడా కుయుక్తి. దీన్ని ఏమంటారు? కుయుక్తి. ఎదుటి వాడిని తక్కువ అంచనా వేయటం అంటారు. వాళ్ళు ఏదైనా చేస్తుంటే మంచిదే, మరి వాళ్ళు ఖచ్చితంగా తినే దాని గురించి ఎవరు ముస్లిం సహోదరులు మాట్లాడట్లా. అట్లాంటి నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతాను. కరెక్టేనయ్యా, మీరు ఒక్క ఆవునే తినట్లేదు, కౌజు పిట్టలు తింటారు, పిట్టల్ని తింటారు, హంసల్ని తింటారు, నాటుకోళ్ళు తింటారు, గిరిరాజ కోళ్ళు తింటారు, మేకల్ని తింటారు, మేకపోతుల్ని తింటారు, పొట్టేళ్ళని తింటారు, ఇన్నున్నాయి కదా. అవసరమైతే జింకల్ని తింటారు, ఉడు మాంసం తింటారు, దుప్పుల్ని తింటారు, చేపల్ని తింటారు. అవి జీవరాశులు కాదా? అటు చెంత జీవహింస చేసినట్టు కాదా? ఒక్క ఆవును చెబుతూనే జీవహింస చేసినట్ట. అటు మనం అర్థం చేసుకోవాలి. అందుకంటున్నాడు, దేవుణ్ణి మేము మొక్కాలి. మేమేం చేయాలా? మొక్కాలి. మొక్కొస్తాం. మరి దేవుని మొక్కడానికి వెళ్తున్నప్పుడు వీళ్ళని ఎందుకు ఇక్కడ ఆగమన్నాడు? ఇది అద్భుతమైన సబ్జెక్టు. ఇప్పుడు మనం అటు వెళ్దాం. దర్శనానికి వెళ్తున్నాం అన్నప్పుడు అందరు కలిసి వెళ్ళొచ్చు కదా. ఊళ్ళో నుంచి పట్టుకొచ్చారు వాళ్ళని ఎక్కడ దాకా. ఎక్కడికి వచ్చి అంటారు, మీరు ఇక్కడ ఆగండి. మీరు ఎక్కడ? హిందువులు చేసేది కూడా గుడి మెట్ల మీద మీరు ఆగండి. గుడిలో రావడం మీరు, గర్భాలయం మేము రావడం మీరు వీళ్ళే. మీరు తప్పకూడదు. మీరు దూరం ఉండే దండం పెట్టుకోండి. మీరు ఇక్కడ ఆగండి. మేము మాత్రమే మొక్కుతాం, మేము మాత్రమే మొక్కుతాం. కాబట్టి ఇక్కడ వీళ్ళ మొక్కుబడి విధానము వేరుగా ఉంది. మనం ఇంకా దాన్ని రకరకాలుగా దాని గురించి ధ్యానించవచ్చు, కానీ ఇప్పుడు మన సమయము కాదు. మేము మొక్కుతాం. చూడండి, మొక్కడం అంటే ఏంటిది అనేది మనం ఆలోచిద్దాం. ఎవరిని మొక్కాలి? ఎవరెవరిని మనం మొక్కాలి? ఏ విధంగా మొక్కాలి? మొక్కడంలో ఉన్న మర్మం, అది నిజమైన ఆరాధన, నిజంగా దేవుని కృతజ్ఞతించడమా, దేవుని పూజించడమా, దేవుని స్తుతించడమా, దేవుని ఆరాధించడమా అనేది మనం పరిశీలన చేస్తాం. ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము నుండి 5వ వచనం వచ్చాము. ఎవరిని మొక్కాలి మనం అసలు? తర్వాత ఎస్తేరు గ్రంథం. టైం వేస్ట్ అయిపోతుంది, ఆటలు ముగించే టైం అయింది. ఇంకో మెసేజ్ కూడా చెప్పాలి. ఎస్తేరు గ్రంథం యోగు తర్వాత చూడండి. కీర్తన కనుక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం. అతన్ని ఆడుకొని 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజు ఆజ్ఞానుసారముగా మోకాలుని ఆమానులకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయక
ఉండగా రాజు గుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు పేర్చున్నావు మొర్దెకైని అడిగి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ రాజుకు మొక్కమన్నారా, రామానికి మొక్కమన్నారా? ఇప్పుడు హామానుకు మొక్కడం గొప్ప సంగతే, రాజుకు మొక్కడం గొప్ప సంగతే? మరి ఇక్కడ ఏంటి ఇట్లా ఉంది? నువ్వు హామానికి ఎందుకు మొక్కట్లేదు? హామానికి ఎందుకు నమస్కారం చేయట్లేదు? హామాను నువ్వు ఎందుకు కనపరచట్లేదు? కాబట్టి నువ్వు మరణ శిక్షకు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? 5వ వచనం చదవండి. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయినగా కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూద్దామని దాని హామానులకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని. అంటే తన అర్థం ఏంటి? నేను దేవుని తప్ప ఎవడికి మొక్కను. ఎవడికి మొక్కను మనం? మొక్కడం అంటే అర్థం ఏంటి? నేను దేవునికి తప్ప ఎవరికి మొక్కను. ఏ రూపంలో ఉన్న నేను మొక్కను. నేను మొక్కాల్సింది ఎవరికి? దేవునికి మాత్రమే. ఎవరు? నేను యూదులను గనక. ఈనాడు మనం ఏం చెప్పగలమా? నేను క్రైస్తవుని గనక ఎవరికి చేతులు జోడించను చెప్పగలము. ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇది సవాలుగా మనం ఉంది. కాబట్టి నేను యూదుని గనక నేను మరి ఎవరిని మత్తయి సువార్తలు చూడండి 4వ అధ్యాయం. ఎవరికి మొక్కమని చెప్పాడు? 8వ వచనం 9వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. మరల అపవాది కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటిని చూపి సాగిలపడి చేసిన ఎడల నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వారితో సాతానా పొమ్ము. ఎవరిని మొక్కాలి ఇప్పుడు? దేవుణ్ణి మాత్రమే మనం. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నేను నా కుమారుడు మ్రొక్కి మరలా ఇక్కడికి ఎవరు మొక్కాలంటే మనం ఆరాధించవలసింది ఎవరిని? మొక్కవలసింది ఎవరిని? పూజించవలసింది ఎవరిని? స్తుతించవలసింది ఎవరిని? అప్పుడు చెప్తున్నాడు. చివరిగా చూడండి, అపొస్తలుల కార్యం 14వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యూపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెననుండెను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములను చింపుకొని సమూహంలోనికి చొరబడి అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును సమస్తమును దేవుణ్ణి మీరు మొక్కండి. ఎవరిని మొక్కాలా?
మనుషులు మొక్కించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈనాడు. అలాంటి అవకాశం పౌలుకు వచ్చింది, మొక్కించుకున్నాడా? బర్నబాకు అవకాశం వచ్చింది, మొక్కించుకున్నారా? ఈనాడు బ్రాహ్మణుడు ఎందుకు అందరిని వాళ్ళ పాదాల మీద పడతట్టు చేసుకుంటున్నాడు? వాడి సిగ్గు లేదు, మరి పాదాల మీద పడేవాడిగా ఉండాలిగా. ఎమ్మెల్యేలు పడతారు, ఎంపీలు పడతారు, ముఖ్యమంత్రి పడతాడు, ప్రధానమంత్రి పడతాడు, రాష్ట్రపతి పడతాడు, ఎవరి కాళ్ళ మీద? అరే వీడు కూడా నాకులాగా అమ్మ నాన్న పుట్టినోడే, వీడు అతీతమైన వాడు కాదు. ఎంత విజ్ఞానము కోల్పోయారు చూడండి, అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఇదే అవకాశం బ్రాహ్మణుడు చెప్పగడా? పౌలు చెప్పినట్టుగా దేవుని వైపు తిరగండి, దేవుని పూజించండి, దేవుని మొరక్కండి అని చెప్పగలడు ఎప్పుడన్నా? ఒక్కడనే చెప్పాడా బ్రాహ్మణుడు? ఏ పీఠాధిపతిని చెప్పాడా? ఇక్కడ అవకాశం వచ్చిన పౌలు చెప్తున్నాడా? బా ఎంత గొప్ప తరుణం, భాగ్యంరా, మొక్కండ్రా అన్నాడా? ఇదే క్రైస్తవానికి లోకంలో ఉన్న మతాలకు ఉన్న వ్యత్యాసం. క్రైస్తవం అంటే ఈ మర్మం తెలుసుకోవాలి. ఒక్క మాటతో ఆన్సర్ ఇదే. అందరూ మొక్కించుకుంటారు, క్రైస్తవం మాత్రం మొక్కించుకోదు. ఎంత పెద్ద బిషప్ అయినా మొక్కించుకోకూడదు, ప్రోప్ అయినా మొక్కించుకోకూడదు. మొక్కాల్సింది ఎవరిని? నల్ల చదువున్న మాట. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. యోన గ్రంథం అక్కడ ఇంకా లోతుగా చెప్పాడు. మొదటి అధ్యాయము 9వ వచనం. ఎవరిని మనం ఆరాధించాలా, ఎవరిని మనం పూజించాలా, ఎవరిని మనం మొక్కాలా? యోన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఎట్లనెను, నేను ఎబ్రీయుడను. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పదాలు మారిపోయినాయి. ఒకటి సముద్రమునకును, రెండు భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందున్న దేవుడు, ఆకాశమందుండు దేవుడు ఏమని చెప్తున్నాడు ఆయన గురించి? ఇంట్రడ్యూస్ ఏమని చేస్తున్నాడు? భూమిని, ఆకాశమును, సముద్రమును, సమస్తమునకు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి అని చెప్తున్నాడు. అంటే మనం ఆరాధించాల్సింది ఎవరిని? ఇక్కడ పదాలు వేరుగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందు దేవుడు భూమిని పుట్టించాడా, ఆకాశాన్ని పుట్టించాడా అని క్వశ్చన్ వేసాడు అనుకో, ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? చెప్పలేదు. ఎవడని తలకు మాస్టర్ అడిగాడు అనుకో, అబ్బాయిలు సరే యేసుక్రీస్తే దేవుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి రక్తం కాల్చి తిరిగి లేచాడు, ప్రాణం అర్పించాడు, పాపాలు క్షమిస్తాడు. ఓకే, అసలు ఈ దేవుడు ముందు సృష్టికర్త అంటున్నారు కదా, ఆకాశాన్ని పుట్టించాడా, ముందు భూమిని పుట్టించాడా, సముద్రాన్ని పుట్టించాడా, జలచరుల సృష్టిని పుట్టించాడంటే ఏం క్వశ్చన్ వేస్తే ఏం చెప్తారు? అవన్నీ నాకు తెలియదు. మరేం తెలుసు? ఆది కాండం మొదటి అధ్యాయము నుంచి వచ్చింది. మళ్ళీ మనం అపోస్తల కార్యం దగ్గరకు వస్తాం, అది అడ్డా పెట్టుకోండి, అప్పుడే ఆన్సర్ దొరుకుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించడం. ఇది కరెక్టేనా? ఎట్లా కరెక్ట్? భూమిలో ఆకాశం ఉందా, ఆకాశంలో భూమి ఉందా? భూమి ఆకాశం, భూమి ఆకాశం. కనిపిస్తే బాకండి. భూమి మీద ఇల్లు కడతారా, ఇంటి మీద భూమిని పెడతారా? ఇప్పుడు అర్థమైందా? అంటే ముందే ఉండాలా, స్పేస్ ఉండాలి.
స్పేస్ ఉంటే ఖగోళం ఉంటుంది, పాలభూత నక్షత్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే లేకపోతే ఇల్లు ఉంటే అన్ని వస్తువులు పెడతారు, ఇల్లు లేకపోతే అన్ని పెడతారు. కానీ ఈ వాక్య ప్రకారం చూసినప్పుడు భూమి ముందు పుట్టింది అని అర్థమవుతుంది, తర్వాత ఆకాశం పుట్టింది అని అర్థమవుతుంది. కానీ ఇది హేతుబద్ధానికి ఈ పదం నిలబడదు, రాంగ్ అవుతుంది. బైబిల్ మొత్తం స్టార్టింగ్ ఏమైపోతుంది, అసలు ఇది అభూత కల్పితం అనిపిస్తుంది. ఎందుకని భూమిని తర్వాత ఆకాశం కలగటం రాంగ్. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి. అపోస్తలుల కార్యం 14 పౌలు చెప్పింది కరెక్ట్. పౌలు ఏం చెప్పాడు చూడండి. అయ్యారా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు? బాగా క్యాచ్ చేయాలి. ఏ టాపిక్ మీద ఉన్నాడో అదే చదవాలి. ఆకాశమును భూమిని ఇది లీగల్గా వచ్చిందా లేదా? అది ముందు ఏం కలిగింది? ఆకాశం, ఆ తర్వాత భూమి, భూమి మీద సముద్రం, సముద్రం లోపల సమస్తమును సృజించడం. ఇట్లా కంపేర్ చేసుకోవాలి వాక్యాన్ని. మరి అక్కడ భూమి ఆకాశముని ఎందుకు రాయబడింది? ఇప్పుడు యోనా దగ్గరకు వచ్చేవారికి ఏం చెప్పంటే సముద్రమును ఈయనగా వేరే చెప్పాడు. సముద్రము ముందు వచ్చింది, ఆ తర్వాత భూమి వచ్చింది, ఆ తర్వాత ఆకాశం కనపడుతుంది. చూసారా? అంటే ఏతువాది ఈ పదాలని కోడ్ చేస్తాడు. వాడికి సబ్జెక్ట్ అర్థం కాదు, ఏమర్థమైతే అక్షరాలు అర్థమైతే. ఇక్కడ చూస్తే భూమి ముందుంది, ఆకాశం తర్వాత ఉంది. ఇక్కడ చూస్తే ఆకాశం ముందుంది, భూమి తర్వాత ఉంది, ఆ తర్వాత సముద్రం ఉంది. యోనా గ్రంథంలో చూస్తే ముందు సముద్రం ఉంది, ఆ తర్వాత భూమి ఉంది, తర్వాత ఆకాశం. ఇదంతా కాంట్రవర్సీ లాగా, ఇదొక అభూత కల్పితంలాగా ఉంది, కానీ ఒకే మాటలాగా లేదు. కొట్టి పాడేస్తున్నాడు. మరి నువ్వేం చేయాలా? దాన్ని ఆల్టర్ చేయడం ఏంటి? దీనికి ప్రత్యామ్నాయం ఎక్కడుంది? సరైన విధానం దీన్ని ఎలా చెప్పాలా? అప్పుడు మనం బయటికి రావాలి. బయటికి రావాలా? బయటికి రావాలి. బయట ప్రకృతిలో పిలువబడుతున్న రిలేషన్ దానికి రావాలా? ప్రకృతిలో పిలువబడుతున్న రిలేషన్ ఏంటది? బైబిల్ చూద్దాం. ఆదాము పుట్టిన తర్వాత అవ్వ పుట్టిందా? అవ్వ పుట్టిన తర్వాత ఆదాము పుట్టాడా? ఆదాము పుట్టిన తర్వాత అవ్వ పుట్టింది అంటే అర్థం ఏంటంటే ఆదాముకి సహకారిని అవ్వ, అవ్వకు సహకారి కొరకు ఆదాము పుట్టలేదు. మరి ఇప్పుడు పిలిచేటప్పుడు ఏమని పిలుస్తారు? వివాహమైన దంపతులు ఏమని పిలుస్తారు? ఎందుకని భార్య ముందుకు పోయింది? ఇది వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అట్లా అద్భుతంగా దాన్ని వెనక పెట్టాలి. అంటే భర్త భార్య అంటే వీడి ఏ గ్రహం నుంచో వచ్చిన ఏలిమా? అదేంట్రా కొత్తగా పలికేవేంట్రా? భార్య భర్త భార్య ఉంది కదా, అయినా సాయిలో పుట్టావా ఏంది అంటాడు. అందుకని దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ప్రొనౌన్సన్ పలకటానికి చక్కగా అందంగా ఇంపుగా ఉండడానికి వాడిన పదం. అర్థమైందా? అంటే దాన్ని ఎలా వాడారు? బైబిల్ ప్రకారంగా చూస్తే భర్త ముందు పుట్టాడు, భార్య తర్వాత పుట్టింది. అప్పుడు మనం ఏమని పిలవాలా? భర్త భార్య అనే పిలవాలి. కానీ ప్రొనౌన్సన్లో ఎలా వచ్చిందంటే చెప్పండి, ప్రొనౌన్సన్ వచ్చిన తర్వాత ఎలా మారిందంటే క్షేత్రం ఉంటేనే కదా బీజము. అర్థమవుతుందా? క్షేత్రము ఉంటే బీజం, పొలం ఉంటేనే మనం విత్తగలం. కాబట్టి స్త్రీని క్షేత్రంతో పోల్చారు, పురుషుణ్ణి బీజముతో పోల్చారు. అందువలన క్షేత్రము ముందైంది, బీజము తర్వాత అయింది. దాన్ని బట్టి భార్య భర్త. కొద్ది క్షేత్రం ఉంటే ఉపయోగపడుతుందా? బీడైపోతుంది. బీజం ఉంటే కూడా దానికి విలువ. అది బైబిల్ రూల్స్. అదేం రూల్స్? అంత డీప్గా ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఏమంటారంటే ఏమన్నారంటే
అంటే ఈ భారతదేశ ధర్మం ఏంటిది? భారతదేశ ధర్మము బైబిల్ ధర్మంతో వ్యతిరేకంగా ఉంది కాబట్టి తర్జుమా చేసిన వాడు ఈ పదము వినటానికి కరెక్ట్గా లేదు గనక భార్య భర్త అని పిలుస్తాం కాబట్టి భార్య ముందుండి భర్త తర్వాత ఉన్నాడు కాబట్టి ఇది పలకడానికి అంత బాగలేదు కాబట్టి భూమి ఆకాశం అని తర్జుమా చేశాడు. ఏమని తర్జుమా చేశాడు? భూమి ఆకాశం. దాన్ని కూడా ఏమని పలుకుతాడు? పలికేటప్పుడు కూడా నింగి నేల అని పలుకుతాడు. నేల నింగి అని పలకడు. మళ్ళీ నేల నింగి అని పడితే అది కూడా రాంగి అని పడుతుంది. నింగి నేల అంటేనే కరెక్ట్. చూసారా? ఇలా మనం కంపేర్ చేసి వాడు కళ్ళ కట్టినట్టు చూపెళ్తాను. ఓ అట్లా వచ్చిందా? ఊరికి చదువుతానికి అర్థం కాదు. వాడు చదివితే అర్థం కాదు, రాంగ్ అనుకుంటాడు. ఇలా భార్య భర్తలు కంపేర్ చేస్తుంది, నింగి నేల కంపేర్ చేస్తుంది. ఇలా చేసి మనం వాళ్ళ కళ్ళ కట్టినట్టు చూపించాలి. అంటే ఎవరిని పూజించాలా? ఆకాశమును, భూమిని, సముద్రంలోని జీవరాశులన్నింటినీ సర్వమును సృజించిన సృష్టికర్తని మనం ఏం చేయాలా? ఆరాధించాలా. ఆయనని మాత్రమే మనం మొక్కాలా. యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడు? ప్రతిమకు మొక్కమని చెప్పాడా? రూపానికి మొక్కమంటే మొక్కాడా? ఎవరు మొక్కమన్నాడు? ఎవరు మొక్కమన్నాడు? అలా చదువు 9 వచ్చు, మత్తయి సువార్త 4 వచ్చు. ఎవరు మొక్కమన్నాడు? ఇప్పుడు దీన్ని ఇస్లామీ సహోదరులు వేరేలా తీసుకుంటున్నారు. నన్నే మొక్కండి అని యేసువారు అనలేదు, కాబట్టి యేసు దేవుడు కాదు. అది వాళ్ళ బోధన విధానం. ఏం చెప్పాడు ఇక్కడ? ప్రభు అయిన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే. ఎందుకని ఇలా చెప్పాడు? నన్నే మొక్కు అని ఎందుకని లేకపోయినాడంటే అక్కడ యేసుక్రీస్తు కాన్స్ట్రక్ట్ చూడాలి, సందర్భాన్ని చూడాలి. అక్కడ యేసుక్రీస్తుని యోసేపు మరియమ్మల కుమారుడు అని చూశారు. ఏమని చూశారు? యోసేపు మరియమ్మల కుమారుడు అని చూశారు. అందువలన యోసేపు మరియమ్మల కుమారుడు దేవుడు ఎట్లా అవుతాడు? మనిషే కదా. కాబట్టి నన్ను మొక్కుని నువ్వు ఎలా అంటున్నావు? దేవదూషణ చేశాడు కాబట్టి ఇతను సెలవేసి మనం చూడాలి. అయితే ఈ మాట యేసుక్రీస్తుకి ఇలా మనం అక్కడక్కడ ఒకే చోట ఆన్సర్ ఉండవు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చదవాలా. ఇది ఎవరికి సంబంధించింది? ఎవరి గురించి మాట్లాడుతుంది? ఎఫెసు పత్రిక 6వ అధ్యాయము ఫిలిప్పీల పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఆయన దేవుని స్వరూపము కలిగినవాడై ఉండి ఏమైనాడు? ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానుడని వాక్యమని అట్లా చదవకూడదు. దేవునితో సమానుడని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి. అంటే అది ఎవరిని ముందు అర్థమైంది? దేవుడే ఏ పోలికలు వచ్చాడు? మనుషుల పోలికగా వచ్చాడు. దేవుడే మనిషి రూపంలో వచ్చాడు. అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు యేసుప్రభుల వారు యేసువారు దేవుడు అని చెప్పుకోలేదు. ప్రభుని పూజించమన్నాడు కదా. ఇక్కడ ప్రభుని పూజించమన్నాడు కదా, నన్నే పూజించమన్నాడు కదా. వాళ్ళ వ్యాఖ్యానం అట్లుంటుంది. ఎవరిది? ఇస్లామీలది. కాబట్టి ఇక్కడ ఏమిటంటే సాతానుకు చెప్పడానికి, సాతానుడు మనిషి కాదు కదా. దురాత్మల సమూహం దేవుని పూజిస్తాయా? ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. దేవుడు ఎవరి చేత పూజించబడాలనుకున్నాడు? తన పోలికలను వారి చేత, ఈ విశ్వమంతటి చేత పూజించబడాలనుకోవట్లేదు. తన పోలికలో ఉన్న మనిషి చేత పూజించబడాలనుకుంటున్నాడు.
కానీ సాతాను చెప్పినాడు, సాతాను మనిషి కాదు. చూసారా, ఇలా అద్భుతమైన కొటేషన్ మనం అక్కడ సబ్జెక్టుని జుర్రాలి బయటికి, అద్భుతమైనది ఇలా కొట్టి ఎలాగైతే దాన్ని తీస్తారో బయటికి, అలా సబ్జెక్టుని కూడా మనం లాగాలి, ఒరిజినల్ సబ్జెక్టు బయటికి. సాతాను మనిషి కాదు కాబట్టి ప్రభువుని పూజించు అంటే నీకు కూడా ప్రభు అని చెప్పాడు కానీ నాకు ప్రభు అని చెప్పలేదు. సాతానుతో సంభాషిస్తున్నాడు కానీ సాతానికి ఏమని చెప్పాడు? మరలా చదవండి, అక్కడ డీప్ సబ్జెక్ట్ ఎంత అద్భుతంగా ఉందో. మత్తయి సువార్త 4వ అధ్యాయం. ఇట్లాంటి టెన్షన్ టైంలో ఇట్లాంటి ధ్యానించకూడదు. చాలా డీప్ సబ్జెక్టులు ఇవి. దీనికి సఫిషియెంట్ సైట్ ఉండాలి, స్థలం ఉండాలి, సమయం ఉండాలి. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి అది ఏమని చెప్పాడు? ఇది వాళ్ళకి తెలియదు. నీకు కూడా దేవుడే, నేను నీకు మొక్కడం ఏంట్రా? నీ ప్రభువుకి నీ దేవునికి నువ్వు మొక్కాలి. చూసారా ఎంత అద్భుతమైన సబ్జెక్టు. అంటే మనిషి ఆలోచనలు ఇక్కడ వాక్యం ఉండాలనుకుంటారు. వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటారు? నాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా వాక్యం ఉండాలనుకుంటారు. దేవుడు ఆలోచన అర్థం చేసుకోవాలి. నీ దేవునికి నువ్వేం చేయాలా? మొక్కాల. అలా నీ దేవునికి నువ్వు మొక్కవలసి ఉండగా నీ దేవుడు నేను నన్ను మొక్కమంటున్నావు ఏంటి? అది సబ్జెక్ట్. అర్థమైందా? లేదంటే మన ఇద్దరము దేవుడిని మొక్కాలన్నాడా? అది కరెక్ట్. మన ఇద్దరం దేవుడిని మొక్కాలన్నప్పుడు, లేక మనుషులందరం మనము దేవుని మొక్కాలన్నప్పుడు యేసుక్రీస్తు కూడా దాంట్లో ఉన్నాడని అర్థం. నీ దేవునికి మొక్కమంటున్నాడు. ఏమంటున్నాడు చూసారా? ఆ చిన్న పదంలోనే ఎంత డీప్ సబ్జెక్ట్ ఉందో. మనందరము ప్రభుకి దేవుని మొక్కాలన్నా అట్టనంటే ఈయన కూడా మనిషిగానే నిర్ధారించబడేవాడు. కానీ మనందరం అనలేదు. నీ దేవునికి అని చెప్పాడు. నీ ప్రభువుకి. అట్లా చదవండి. ప్రభువైన నీ దేవునికి రొక్కి ఆయనను మాత్రమే తర్వాత చదవండి. ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నదని చెప్పాడు కానీ ఈయన డైరెక్ట్ చెప్పలేదు. అర్థమైందా? దీన్ని పట్టుకొని ఇస్లామీ సహోదరులు ఏమంటారంటే, ఆయన దేవునికి మొక్కమన్నాడు, నేనే దేవుని నాకు మొక్క అని చెప్పలేదు. ఎక్కడ రాయబడినటువంటి విషయాన్ని ఎత్తి ఇక్కడ చెప్పాడు తప్ప ఆయన చెప్పలేదు. క్రొత్త నిబంధన కాలంలో పాత నిబంధనలో రాయబడిన దాన్ని ఎత్తి చెప్తున్నాడే తప్ప ఆయన చెప్పినట్టుగా లేదు. ఎంత డీప్ సబ్జెక్ట్. కానీ ఎవరిని మొక్కాలి మనం? ఆకాశమును, భూమిని, సముద్రమును, జలచరములన్నిటినీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏం చేయాలా? పూజించి ఆరాధించాలా. అదే దేవుడు చెప్తున్నాడు. ఆయన ఒక్కడే మాత్రమే మన పాపములను పక్షవాలను చేయగలిగిన, ఆయన ఒక్కడి రక్తం మాత్రమే పవిత్రమైనటువంటిది. ఆయన ఒక్కడు మాత్రమే పూజ్యకు అర్హుడు, పూజ్యనీయుడు. మనం చూస్తే చివరొచ్చు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 27వ వచనం ఏమని చెప్తున్నాడో, ఒక రాజు, ఒక నియంత పాత నిబంధనలో ఏమని రాయబడుతుంది చూడండి. 3వ అధ్యాయం చాలా టైం పడుతుంది మీకు ఏదో తీయటానికి. 27వ వచనం అని చెప్పాను. అధిపతులను
సేనాధిపతులను సేనాధిపతులు సంస్థానాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను 29 దర్జీ చదవండి, మనకు చాలా టైం పడుతుంది. కాగా నేను ఒక శాసనమును నియమించుదును నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు. ఈ విశ్వములో ఏ దేవుడు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాయన? బబులోను విగ్రహారాధనతో కూడిన దేశం అధినేత చెప్తున్నమాట. అంటే తను ఏమనుకుంటున్నాడు? మా దేశంలో ఉన్న ఏ దేవి దేవతల వల్ల అసలు కానే కాదని చెప్పాడు. ఇక ఈ దేవుడే రక్షించుటకు సమర్థుడు, దేవుడు అని అనిపించుకునే అర్హత కలిగిన వాడు అని ఒక శాసనం ఉంటుందంట. కాబట్టి అలాంటి జీవము గల దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలా. అలాంటి జీవము గల దేవుడైతేనే మనకు చాలిన మనం చనిపోయే రక్షకుడు. కాబట్టి మనందరము, మనుషులందరూ, ఆ కులం ఈ కులం, ఆ దేశం ఈ దేశం కాదు, మనుషులందరూ మొక్కవలసిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుణ్ణి పూజించే అర్హత ధన్యతలోనికి మనం రాగలిగాం. అందుని బట్టి మనం ప్రభుని మొక్కి స్తుతించి ఆరాధన చేయాలి. దేవ